వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టారు వాళ్ళ ముందు. నేను ఈసారి చెప్తున్నా అన్ని రకాల ఎంక్వైరీ చేసుకోరు ఏమంటున్నా తల్లి ఈ గురించే చెప్తున్నా. మా నాయకులు బుద్ధి వచ్చేటట్టు చెప్తున్నా. ఎవ్వరికి ఇల్లు ఇచ్చిర్రో వానికంటే కింద ఉన్న వాళ్ళని తెచ్చి వాని ముందు నిలబెట్టరు. వాడికి బుద్ధి రావాలి. ఇల్లులు పేదోళ్ళకి ఇచ్చినాం మనం. ఇప్పుడు నా సొంత సుత్తము, నాకు నమ్మిన బంటుకు, నన్ను నా జెండా కట్టేటోనుకో, నా ఫ్లెక్స్లు వేసేటోనుకో ఇల్లు ఈయనకి రాలే. అవన్నీ రాజకీయ నాయకులు. అమ్మ నేను చెప్పేది మొత్తం అర్థమైంది. నేను రోజు ముఖ్యమంత్రి అయినా మేమైనా మేము చెప్పేది ఒకటే. ఇంద్రం మిల్లులైనా, సన్న బియ్యం అయినా, రేషన్ కార్డు అయినా, పింఛన్లైనా, కళ్యాణ లక్ష్మి అయినా ఏదైనా ఈ పథకం పేదోనికి అందాలనే మనం పెట్టాం. మా నాయకులకు నేను ఏం చెప్తున్నా అంటే, మేముందే ఇప్పుడు ఆమెకి ఇల్లు ఉందా లేదా నాకు తెలియదు. ఆమె కొడుకు చచ్చిపోయింది, ఒక బిడ్డ ఉంది, ఆమె మున్సిపల్లో జాబ్ చేస్తుంది, ఇన్ని చెప్పింది. ఇప్పుడు నేను ఏమంటున్నా, నా దృష్టికి కింది దాకా ఎందుకు రా, నేను ఎంపీని, నాకు దగ్గర చాలా ఓట్లు ఉన్నాయి, చాలా ఊర్లు ఉన్నాయి, నాకు అందరు కలవలేకపోతారు. ఇవాళ మీరు కలిసిరు కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇటువంటి వాళ్ళ ఇల్లు ఫస్ట్ లిస్ట్ తయారు చేసి కలెక్టర్ గారి దగ్గరికి పోతే నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. పేదోడు ఎవడైతుండో వాని కోసం పోరాటం చేసేటప్పుడు మీకు నాయకత్వం పెరుగుద్ది, మాకు పని చేసినందుకు తృప్తి కలుగుద్ది. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని జీవితాంతం మావాడు చేసినది అసలు వాళ్ళు అడుక్కోవద్దు, మనమే ఎత్తికి వాళ్ళకి ఇల్లు ఇప్పించాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ప్రతి స్కీమ్ వస్తే మనం పొలిటికలైజ్ చేస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇవ్వాలి, బీఆర్ఎస్ అధికారం వస్తే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళకే ఇల్లు ఇవ్వాలి అనే సరికెల్లా ఎవడు పేదోడు వాడు ఎటు లేనోడికి ఆగమైపోతున్నాడు. కాబట్టి నేనేమంటున్నా తల్లి, నేను పెద్ద మాటలు కాదు కానీ నేనేమంటున్నా, మీరు ఇమీడియట్గా ఇటువంటి పేదోళ్లకు ఎవరికైతే ఇల్లు అందాలనో, ఇల్లు లేదో ఇప్పటి మటుకు వాళ్ళకి ఇల్లులు ఇచ్చే ప్రయత్నం చేయాలి. లిస్టు తయారు చేయండి. ఒక 10 ఇల్లులు వచ్చినాయంటే 10 ఫస్ట్ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేయాలి. అది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా నేను చెప్తా, కాంగ్రెస్ ఓడైనా నేను చెప్తా. ఎందుకంటే రాజకీయాలు తర్వాత చేసుకోవాలి. ఇవాళ వచ్చిన పథకాలు పేదోళ్ళకి ఇవ్వాల్సిన ఇల్లులు ఇలా ఆయనకి ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉంది కాబట్టి ఆయనకు కూడా ఇల్లు ఇవ్వమని చెప్పిండు. అంతే తప్ప అటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారైనా, అటు పల్లా రాజేశ్వర రెడ్డి అయినా, చామల కిరణ్ కుమార్ రెడ్డి అయినా ఇల్లు రావాల్సింది పేదోనికి. దాన్ని మీరు ఫస్ట్ క్లారిటీగా వర్కౌట్ చేయండి. 50 మంది పేదోళ్ళు ఉంటే 20 ఇల్లు వస్తే మిగతా 30 మందికి 2వ విడతలు ఇవ్వండి. మళ్ళీ నేను చెప్పిన దానికి వాళ్ళు తిడతారా, నిన్ను ఆయన పేరు తీసుకోమ్మా. నేను చెప్పినాక కూడా నేనేం చెప్పినా, నువ్వు కాంగ్రెస్ టీఆర్ఎస్ పేరు చెప్పకు. ఇస్తే వాళ్ళ ముందు తీసుకొచ్చి నిలబెట్టి ఇల్లు ఇచ్చిన వాళ్ళు. ఇవాళ నేనేం చేస్తా తెలుసా, నీ ప్లేస్లు ఉంటే ఇల్లులు ఎవరికి ఇచ్చిర్రో వాళ్ళందరూ లిస్ట్ తీసుకొని, ఇల్లు ఎవరు నిజంగా పేదోళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేను ఎంపీని పిలిచి చెప్తాను, గో ఈమె మున్సిపల్లో జాబ్ చేస్తుంది, వీడికి 2 ఉంగరాలు ఉన్నాయి, ఈ 2 వీలర్ మీద తిరుగుతాడు, వీడు కార్లో తిరుగుతాడు, వీడు ఇంద్రం మిల్లు తీసుకుంటాడు, ఈమె మున్సిపల్లో పనిచేస్తే మీకు ఇంద్రమ్మ రాలేదని చెప్పి మీడియాని పెట్టి మాట్లాడు. అప్పుడన్నా బుద్ధి వస్తుంది. చెప్పుతోటి కొడతారు ఊర్లలో. పోనీ నేను అనేది ఏంటంటే, 50-100 ఇల్లు ఇవ్వలేకపోతే 20 పేదోనికి ఏంటప్ప, నా కాంగ్రెస్ ఓనికి లేదు, నా బీఆర్ఎస్ ఓనికి లేదని మనమే కొట్టుకుంటుంటే ఆమె ఏం చేయాలి? ఆమె ఏడవాలి నాయన పడి, ఆమె బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదనుకుందాం. ఇప్పుడు మనమే కొట్టుకుందామా చెప్పు? మా వాళ్ళకి ఏం చెప్తున్నా, నా దృష్టికి నీ ఇల్లు వచ్చి నీ ఇల్లు పెట్టి నాకు చెప్పండి, నేను కలెక్టర్ రాస్తాను. అర్థమైందా?